హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ వికీ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. సో నా వ్యూవర్స్ అందరి కోసం హైదరాబాదీ స్పెషల్ హరియాలీ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీన్ని గ్రీన్ చికెన్, మొగలై చికెన్ అని కూడా అంటారు. సో ఫస్ట్ ఫ్రెష్ చికెన్ని తీసుకొచ్చేసి దాన్ని మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ ప్రాసెస్ అయితే తెలిసిందే కదా. చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్, లెమన్ జ్యూస్, కర్డ్ చికెన్ మసాలా వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక ఆనియన్ తీసేసుకున్నాను. నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి తీసేసుకున్నాను. ఫైన్గా చాప్ చేసేసుకొని వాటిని ఫ్రై చేసేసుకున్నాను. దాని తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్. వాటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని వెడల్పాటి ప్యాన్లో ఇలా చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ప్లేస్ చేసుకోవాలి ప్యాన్లో. అండ్ అన్నీ కుక్ అవ్వాలి. మీన్వైల్ మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాష్యూస్, బాదం ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలో ఒక హ్యాండ్ఫుల్ మింట్ లీవ్స్ తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా థిక్గా పేస్ట్ అయిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రై అయిపోయిన చికెన్ని కూడా తీసి ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నాము. సో 80-90% చికెన్ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసేసుకొని దాంట్లో మనం ఆయిల్ వేసేసుకొని దీంట్లో కొంచెం మసాలా వేసుకోవాలి. సో లైక్ సిన్నమన్, బే లీఫ్, క్లోవ్స్, కార్డమమ్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. లైట్గా ఫ్రై అయిపోయాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న సో ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయాక నెక్స్ట్ మనము పేస్ట్ చేసుకున్నాం కదా, మింట్ లీవ్స్, ఆనియన్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్. సో ఆ పేస్ట్ వేసేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. సో పచ్చివాసన పోయేదాకా కుక్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత కూడా మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో బాగా రెండింటిని మిక్స్ చేసుకోవాలి. రెండింటికి చికెన్ పీసెస్కి అండ్ పేస్ట్ బాగా మిక్స్ అయిపోవాలి, బాగా పట్టాలి పీసెస్కి. సో అది ఒక 15 minutes తర్వాత చూస్తే మీకు ఇలా ఆయిల్ తేలిపోతుంది అండ్ ఫైనల్గా కుక్ అయిపోయినట్టే. ఈ టైంలో మీరు ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అండ్ ఎంతో టేస్టీగా, హెల్తీగా, సమ్మర్లో ఎస్పెషల్లీ మనకి చికెన్ వేడిగా పడుతుంది అనేవాళ్ళు ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.